సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. క్రితం క్లాస్లో మనం ఏకాదశి ఉపనిషత్తుల సారాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే రెండు పరిశోధనాత్మకమైనటువంటి అంశాలు రాజీవ్ వెలికి తీసినటువంటి ఈ అంశాలని మనం ప్రస్తావన చేసుకుందామని అనుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. దీన్ని మాండూక్యంలో ఏకాత్మ ప్రత్యయ సారం అని గౌడపాదులు చెప్పారు. దీని ఉపోద్ఘాతం అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః, యత్సారభూతం తదుపాసితవ్యం. శాస్త్రం అనంతంగా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా సమయం అయితే చాలా తక్కువ ఉంది. ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. అన్నీ అధ్యయనం చేసే తీరిక లేకపోతే ఏకాదశ ఉపనిషత్తుల సారం నేర్చుకున్నా చాలు. ఉపనిషత్తుల వివరాలు మనం అర్థం చేసుకున్నట్టయితే ఋగ్వేదం దీంట్లో ఐతరేయోపనిషత్తు అని వచ్చింది. ఆ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం వచ్చింది. దాని శాంతిపాఠం వాన్మే మనసి ప్రతిష్ఠిత. ఇంకా కృష్ణ యజుర్వేదంలో మనం నేర్చుకున్నటువంటి ఉపనిషత్తులు కటా తైత్తిరీయం. దీని శాంతిపాఠం సహనావవతు సహనౌ భునక్తు. తర్వాత శుక్ల యజుర్వేదంలో మనం నేర్చుకున్నటువంటి ఉపనిషత్తు ఈశా బృహదారణ్యకోపనిషత్తు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్యం ఇందులో ఉంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనేది శాంతిపాఠం. ఇంకా సామవేదం వచ్చి కేనోపనిషత్తు, ఛాందోగ్యం మనం నేర్చుకున్నటువంటి ఉపనిషత్తులు సామవేదంలో. తత్వమసి అనేటటువంటి మహావాక్యం ఇందులో మనం చూసాం. ఆప్యాయంతు మమాంగాని అనేది శాంతిపాఠం. ఇంకా అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదంలో మనం 3 ఉపనిషత్తులు అధ్యయనం చేశాం. ఈ 3తో పాటు 4వది కూడా కైవల్యోపనిషత్తు కూడా మనం అదనంగా నేర్చుకున్నాం. ఈ 3 ప్రశ్న, ముండకము, మాండూక్యము ప్లస్ కైవల్యోపనిషత్తు. అయమాత్మ బ్రహ్మ మాండూక్యంలో వచ్చింది ఇది మహావాక్యం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అని శాంతిపాఠం వస్తుంది. ఉపనిషత్తు నిర్వచనం. ఉపనిషత్తు పదానికి అనేక అర్థాలున్నాయి. వేద అంతభాగంలో వస్తుంది కాబట్టి ఇది వేదాంతం అని, జ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి జ్ఞానకాండ అని, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి బ్రహ్మ విద్య అని, ఆత్మజ్ఞానం అని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి ఆత్మవిద్య అని. ఇవి కాక ఉపనిషత్తు పేరెందుకు వచ్చిందో చెప్పడానికి ఈ ఉపనిషత్తు ఉపనీయం దగ్గరగా తీసుకెళ్లేది. ఎవరిని దగ్గరగా తీసుకెళ్లేది? ఇమం ఆత్మానం, ఈ జీవాత్మని. ఆపాస్తద్వయం, ద్వైతం కాని బ్రహ్మ, నిర్వికల్ప బ్రహ్మ. 2 కలపడం వల్ల ఏం చేస్తుంది? నిహంతి అవిద్యాం, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. బ్రహ్మకి జీవాత్మకి మధ్య భేదం సృష్టించిన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంతేనా? తజ్జంచ, అజ్ఞానం అనే అవిద్య వల్ల పుట్టినటువంటి సమస్త పాపాన్ని నాశనం చేస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే సంసారాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఉపని అంటే జీవాత్మ పరమాత్మను, షద్ అంటే సంసారాన్ని నాశనం చేసేది. ఉపని అంటే జీవాత్మ పరమాత్మను కలిపేది, షద్ అంటే సంసారాన్ని నాశనం చేసేది అని అర్థం. 10 ఉపనిషత్తులకు శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. వాటిని తేలిగ్గా గుర్తుంచుకోవడానికి ఒక శ్లోక రూపంలో మనం వాటిని గుర్తుంచుకోవచ్చు. ఈశకేన కట ప్రశ్న ముంద మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తదా. అందువల్ల అద్వైత వేదాంతం నేర్చుకునే ముందు మనం 10 ఉపనిషత్తులను నేర్చుకోవడమే కాక చిన్మయానంద స్వామీజీ, దయానంద స్వామీజీ బోధించే కైవల్యోపనిషత్తు కూడా నేర్చుకున్నాం. అందువల్ల ఇప్పుడు మనం ఏకాదశ ఉపనిషత్తుల సారం చూసాం. శంకర భగవత్పాదులు భాష్యం రాసింది గుర్తుంచుకోవడానికి ఇచ్చిన వరుస క్రమంలో నేర్చుకోకుండా
మనకు తేలికగా అర్థమయ్యే ఒక వరుస క్రమాన్ని ఏర్పరిచారు పరమార్థానంద స్వామీజీ. ఆ వరుస క్రమంలోనే ఉపనిషత్తులను, వాటి సారాన్ని కూడా బోధించారు. ఇప్పుడు అదే వరుస క్రమం పొందుపరచడం కూడా జరిగింది. అది ముండకం, ఏన, కట, కైవల్యం, తైత్రీయం, మాండూక్యం, ఈశావాస్యం, ఐతరేయం, ప్రశ్న, ఛాందోగ్యం, బృహదారణ్యకం. గురు శిష్యుల సంవాదం. చాలా మట్టుకు ఉపనిషత్తులో గురు శిష్యుల సంవాద రూపం గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. కానీ కొన్నింట్లో బోధ వచ్చేస్తుంది. బోధ వచ్చేది ఈశావాస్యం, ఐత్రేయం. గురు శిష్యుల సంవాదంలో కూడా భేదాలు చూస్తాం. ఒక శిష్యుడు ఒక గురువు, అనేక శిష్యుడు ఒక గురువు, అనేక శిష్యుడు అనేక గురువులు, ఇలాగే ఉంటారు. శాంతి పాఠాల సారం అద్వైత సారం. దశ శాంతి మంత్రాలు పఠిస్తే అద్వైత సారం అంతా వచ్చేస్తుంది. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షుశ్రోత్ర మధోబలమింద్రియాణి చ సర్వాణి. నా అంగాలన్నీ బలంగాను ఆరోగ్యకరంగాను ఉండుగాక. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. నా చెవులు మంగళకరమైనవి, శోభనమైనవి వినుగాక. వాన్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం. నా మనోవాక్కాయ కర్మలో ఒక్క తాటి మీద నడవాలి. ఇవన్నీ శిష్యుని అర్హతను సూచిస్తాయి. అర్హత ఉంటే చాలదు, దైవకృప తోడవాలి. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమ. తన అంగాలకు అధిష్టాన దేవతలను ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. మమాంగాని మామా బ్రహ్మ నిరాకుర్యాం. నేను ఈ విద్యను జీర్ణించుకోవడానికి నాకు సమయం పట్టవచ్చు. ఇతనికి విద్య రాదు అని బ్రహ్మ నన్ను నిరాకరించుకుండుగాక. అలాగని పూర్తిగా భగవంతుని మీద భారం వేయకూడదు అని కూడా తెలుసు శిష్యునికి. అందువల్ల తన వంతు ప్రయత్నం గురించి కూడా చెప్తున్నాడు. అనేనాధీతే నాహో రాత్రాన్ సందదామి అంటున్నాడు. నేను నేర్చుకున్న దాన్ని రాత్రింబవళ్ళు నేను వల్లెవేస్తాను. మాహం బ్రహ్మ నిరాకుర్యాత్. బ్రహ్మజ్ఞానం అంత తేలిగ్గా పొందలేకపోవచ్చు. అందువల్ల నేను బ్రహ్మను నిరాకరించుకుండుగాక, నాకు శ్రద్ధ ఉండుగాక. ఈ జ్ఞానం తనంతట తాను పొందలేడు. ఈ విద్య గురు పరంపరగా వస్తున్నవన్నీ గురువు ద్వారానే పొందాలి అని కూడా తెలుసు శిష్యునికి. అందుకని ఇద్దరి అనుబంధం గురించి, ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. యో బ్రహ్మాండం విదదాతి పూర్వం. ఈశ్వరుడే బ్రహ్మకు వేదాలు నేర్పాడు. తన్మామవతు తద్వక్తారమవతు. నన్ను రక్షించు, నా గురువుని రక్షించు. సహనాభవతు సహనౌ భునక్తు. గురు శిష్యులిద్దరిని రక్షించు. బ్రహ్మ విద్యను శాస్త్రం ద్వారానే పొందాలి. సర్వం బ్రహ్మోపనిషదం. బ్రహ్మ సర్వవ్యాపకము. ఈ సర్వవ్యాపకమైన బ్రహ్మ గురించి ఉపనిషత్తు ద్వారానే తెలుసుకోవాలి. బృహదారణ్యకోపనిషత్తులో ఔపనిషదం పురుషః అని వస్తుంది. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. జీవో బ్రహ్మైవ నాపరః. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తుంది. పూర్ణమదం పూర్ణమిదం. మహావాక్యం అంటే ఐక్యాన్ని సూచిస్తుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. బ్రహ్మసత్యం జగన్మిథ్య వేదాంత బోధతో పాటు విలువలు కూడా పెంపొందించుకోవాలి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. నేను ఋతం సత్యాలను పాటిస్తాను. ధర్మాస్ తేమయి సంతు తేమయి సంతు. ఉపనిషత్తులో చెప్పబడిన విలువలను కూడా నేను పెంపొందించుకుంటాను. ఇవన్నీ పాటించి ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఆనందం కూడా శాంతి పాఠంలోనే వస్తుంది. ద్రవిణగుం సవర్చసం సుమేధామృతోక్షితః. నేను కాంతివంతమైన ఆత్మజ్ఞానం అనే ఐశ్వర్యాన్ని పొందాను. నేను సర్వజ్ఞుడైన బ్రహ్మను. నేను అమృతం. అందువల్ల రోజు దశశాంతి మంత్రాలను పఠించాలని అంటారు పరమార్థానందజీ. సృష్టి ప్రకరణం విగానం. దీనికి ఒక సూత్రం ఉంది. ఎత్ర విగానం వర్తతే తత్ర తాత్పర్యం నాస్తి. ఇలా భేదాలు ఉంటే శృతి దానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం లేదని అర్థం. చాలా ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య సృష్టి ప్రకరణంతో మొదలవుతుంది. ఏ ఒక్క ఉపనిషత్తులోనూ ఇంకొక దానిలో వచ్చినట్టుగా ఉండదు. దాన్ని విగానము అంటారు. అంత వైవిధ్యం ఎందుకు ఉంది అంటే, ఎలాగూ జగత్తుని మిథ్యగా కొట్టివేస్తున్నాం, అలాంటప్పుడు ఎలా చెప్తే ఏమి అంటారు.
దానికి శాస్త్రం అధ్యారోప అపవాద ప్రక్రియ వాడుతుంది. అధ్యారోపంలో సృష్టి జరిగిందని, సృష్టికర్త బ్రహ్మ అని వస్తుంది. అపవాదంలో బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు, కాబట్టి జగత్తును కొట్టివేస్తుంది. బ్రహ్మ నిర్వచనం అప్పుడు ఇలా వస్తుంది: కార్యకారణ విలక్షణం బ్రహ్మ. ముందుగా అధ్యారోపం చూద్దాం. బ్రహ్మను జగత్కారణం బ్రహ్మగా వర్ణించడానికి తటస్థ లక్షణం అంటారు. తైత్రీయోపనిషత్తు భృగువల్లి తటస్థ లక్షణం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. తటస్థ లక్షణం పరోక్షంగా వస్తుంది, కానీ అది కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రాల్లో ఇది రెండో సూత్రం. నిజానికి వ్యాస భగవానుడు తన బ్రహ్మసూత్రాల్లో రెండో సూత్రంలోనే బ్రహ్మను నిర్వచించడానికి ఈ తటస్థ లక్షణాన్ని తీసుకున్నారు. దీని అర్థం దేని నుంచి జీవరాశులన్నీ పుట్టాయో, దేని చేత జీవిస్తున్నాయో, అంతంలో దేనిలో ఇవన్నీ లయమవుతున్నాయో అది బ్రహ్మ. బ్రహ్మ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం. ఇంకా తైత్రీయోపనిషత్తు బ్రహ్మానంద వలి చూద్దాం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఏ ఉపనిషత్తులో సృష్టి ప్రకరణం గురించి చెప్పాల్సి వచ్చినా దీన్ని ఉటంకిస్తూ ఉంటారు. ఏ బ్రహ్మ ఆత్మ ఒకటనో ఆ బ్రహ్మ గురించి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి పురుషుడు పుట్టాడు. పురుషుడు అంటే మొత్తం జీవరాశిని తీసుకోవాలి. ముందుగా పంచభూతాల సృష్టి, దాని నుంచి పాంచభౌతికాల సృష్టి జరిగిందని చూస్తాం. ఛాందోగ్యోపనిషత్తు తేజోబన్న సృష్టి. తైత్రీయోపనిషత్తులో పంచభూతాల సృష్టి జరిగాక పాంచభౌతికాలు వచ్చాయని చూసాం. ఛాందోగ్యోపనిషత్తులో 3 భూతాల సృష్టి చూస్తాం. అందువల్ల తక్కినవన్నీ 3 భూతాల నుంచే వస్తుందని చూస్తాం. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి తత్తేజో సృజత. ఈశ్వరుడు నేను అనేకంగా అవుతానుగాక అనుకున్నాడు, అగ్నిని సృష్టించాడు. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి తదపోసృజత. నేను అగ్నిని నేను అనేకం అవుతాను అనుకుంది. అగ్ని జలతత్వాన్ని సృష్టించింది. జలం నేను అనేకంగా అవుతానుగాక అనుకుంది, అన్నాన్ని సృష్టించింది. ఛాందోగ్యంలో అన్నం అంటే పృథివీ అని తీసుకోవాలి. ఈ విధంగా అగ్ని, జలం, పృథివీ అనే భూతత్రయాలు పుట్టాయి. అవి సూక్ష్మభూతాలు. వీటిని కలిపి తేజోబన్న సృష్టి అంటారు. తేజ అంటే అగ్ని, ఆపహ అంటే నీరు, అన్నం అంటే పృథివీ. తేజ ప్లస్ అప్ ప్లస్ అన్నం తేజోబన్నం. ఈ సమష్టి స్థూల ప్రపంచాన్ని ముందు చెబుతుంది ఉపనిషత్తు. ప్రశ్నోపనిషత్తు. భగవాన్ కుతోహవా ఇమా ప్రజా ప్రజాయంతి ఇతి. భగవాన్ ఈ ప్రాణికోటి ఎక్కడి నుంచి పుట్టింది అని శిష్యుడు వేసిన ప్రశ్నకు ప్రజాపతి ముందు మిథున సృష్టి చేశాడు. మిథునం అంటే జంట. వాటి పేర్లు రయించ, ప్రాణంచ. అవి రయి, ప్రాణ అంటే అవి 2 విభిన్న వస్తువులు కావు. చూడ్డానికి విభిన్నంగా ఉన్నట్టు కనిపించినా అవి కలిస్తేనే ఆ వస్తువు పరిపూర్ణమవుతుంది. ప్రజాపతి లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, మనుష్య సృష్టి చేశాడని చెబుతాడు గురువు. ప్రజాపతి అంటే బ్రహ్మ. దీన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మిథున సృష్టిలో రయి, ప్రాణ పుట్టింది. లోక సృష్టిలో చంద్రుడు, ఆదిత్య, మిథునం. కాల సృష్టిలో సంవత్సరం దక్షిణాయనం, ఉత్తరాయణం. నెల కృష్ణపక్షం, శుక్లపక్షం. రోజు రాత్రి, పగలు. అన్న సృష్టి రేతస్సు, శోణితం, శుక్రం. మనుష్య సృష్టి స్త్రీ పురుషుల కలయిక. ఈ విధంగా మిథున సృష్టి వచ్చింది ప్రశ్నోపనిషత్తులో. ఇంకా బృహదారణ్యకోపనిషత్తు చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తులో మను శతరూప జంట వచ్చింది. హిరణ్యగర్భ తాను అసంపూర్ణంగా ఉన్నానని, తృప్తిగా లేనని, తనకు తోడు కావాలని సృష్టించాడు. అందువల్ల హిరణ్యగర్భే మనుష్య జంటగా ఉద్భవించాడు.
అది కూడా ఒకరినొకరు కౌగలించి ఉన్నట్టుగా ఉద్భవించారు. తన శరీరాన్ని రెండుగా పడేటట్టుగా చేశాడు. అందుకని వారు రెండు కాదు ఒకటే అంటారు శంకర్లు. వారిని మనువు శతరూప అన్నారు. వీరు రెండు చెక్కలు ఉన్న ఒక పప్పులాగా ఉన్నారు. తర్వాత వారిని స్త్రీ పురుషులుగా విడదీశాడు. వారి నుంచి మనుష్య జాతి అంతా పుట్టింది. ఇది మనుష్య సృష్టి. శతరూప మనువును అతని హిరణ్యగర్భ కాబట్టి తన తండ్రితో సమానం. అతనిని భర్తగా ఎలా భావించను అని ఆవుగా మారిపోయింది. మనువు కూడా ఎద్దుగా మారాడు. ఆమెతో కలవడం వల్ల గోసంతతి వచ్చింది. ఆమె అలా ఆడగుర్రం అయితే అతను మగగుర్రం అయ్యాడు. ఆమె ఆడగాడిదైతే అతను మగగాడిదయ్యాడు. ఆమె ఆడమేక అయితే అతను మగమేక అయ్యాడు. ఆమె గొర్రె అయితే అతను పొట్టేలయ్యాడు. ఈ విధంగా జగత్తులో చీమల వరకు ఏ ఏ ప్రాణులు కలవో వాటన్నింటినీ సృష్టించాడు. ఇంకా ముండకోపనిషత్తులోకి వెళ్తే సృష్టి ఎలా ఉందో చూద్దాం. 4 దశల్లో సృష్టి చెప్పబడుతుంది ఇక్కడ. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనస్సత్యం లోకా కర్మసు చామృతం. ఇది దశ 1. బ్రహ్మ కారణావస్థ 1, అన్నం ఈశ్వరుడు కారణావస్థ 2, ప్రాణం మనస్సు సూక్ష్మావస్థ, సత్యం లోకం స్థూలావస్థ. దీంతో లోక సృష్టి అయింది. జ్వలిస్తున్నటువంటి అగ్ని నుంచి యదా సుదీప్త పావకాత్ విస్ఫులింగ సహస్రశః ప్రభవంతే స్వరూపా. జ్వలిస్తున్నటువంటి అగ్ని నుండి అదే స్వభావం కల వేలాది నిప్పురవ్వలు ఎలా ఉద్భవించాయో అలాగే అక్షరం బ్రహ్మ నుంచి అనేక రకాలైనటువంటి జీవాలు ఉద్భవించి అందులోనే లయమవుతున్నాయి. ఐతరేయోపనిషత్తు కథారూపంలో స ఈక్షత లోకాన్ సృజాయితి, లోకాలను సృష్టిస్తాను అనుకున్నాడు బ్రహ్మ. మామూలుగా లోకాలను 14 లోకాలుగా చూస్తాం, లేదా త్రిలోకాలుగా చూస్తాం. లోకాలు అంటే భూలోక, భూవర్లోక, సువర్లోకాలు. కానీ ఈ ఉపనిషత్తులో 4 లోకాలను సృష్టించాడు అని వస్తుంది. అదోంబ పరేణే దివం ద్వే ప్రతిష్ట. అంబా పరేణ దివం, స్వర్గలోకం పైన ఉన్న లోకాలు స్వర్గంతో కలిపి 5. వాటిని అంబహ అంటోంది. అంతరిక్షం మరీచి, అంతరిక్షం అంటే భూవర్లోకం, అది మరీచి. పృథివీ మరహ, భూలోకంలో ఎక్కువగా జనరాశి మరణిస్తారు. అతస్తాత్త ఆపహ, కింద ఉన్న 7 లోకాలు. దాని తర్వాత బ్రహ్మ గోళకం, ఇంద్రియం, అధిష్టాన దేవతలు జతలు జతలుగా సృష్టించాడు. దేవతల కోరిక మీదట వారికి మనుష్య శరీరం ఇచ్చి ఎలా ప్రవేశించాలో నిర్దేశించాడు. ఆఖరి దప్పులను అందరి దేవతలను ఉండమన్నాడు. అన్నాన్ని సృష్టిస్తే అన్నం పరుగు తీసింది. అన్ని అంగాలు దాని వెంట పరుగు తీసినా కూడా అపానం మాత్రమే పట్టుకోగలిగింది. ఇలా సృష్టి గురించి తమాషాగా కథ వస్తుంది. ఇంకా కైవల్యోపనిషత్తులోకి వెళ్తే ఒక మంత్రంలో ఏ తస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపశ్చ పృథివీ విశ్వస్య ధారిణి. అక్షరాల ఇదే మంత్రం ముండకోపనిషత్తులో కూడా వస్తుంది. ఇక్కడ మొత్తం సృష్టి రాదు, ముఖ్యమైన మాత్రం చెప్పబడ్డాయి. ముందు 2వ పాదం చూద్దాం. ఖం వాయుర్జ్యోతిరాపశ్చ పృథివీ విశ్వస్య ధారిణి. వరుస క్రమంలో ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అన్ని ఈశ్వరు నుంచే ఉద్భవించాయి. ప్రాణో మనః సర్వేంద్రియాణి చ, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వచ్చాయి. ఇది వ్యష్టిపరంగా సృష్టి. మాండూక్యోపనిషత్తులో చూద్దాం. అజాతివాదం సత్యం. మాండూక్యోపనిషత్తు అసలు సృష్టి జరగలేదు పొమ్మంటుంది. ఒకవేళ జరిగింది అనాలంటే అది మిథ్యా జగత్తు పుట్టింది అనాలంటారు. మిథ్యా జగత్తు పుట్టింది అంటే అది మిథ్యా సృష్టివాదం. నిజంగా జగత్తు పుట్టలేదు అంటే అది అజాతివాదం. పేరేదైనా అర్థం ఒకటే అంటారు గౌడపాదులు. అనుప్రవేశ శృతి. సృష్టి ప్రకరణం గురించి చూసినప్పుడు ఒక విషయం మర్చిపోకూడదు. భగవంతుడు జగత్ కారణం అంటే ఉపాదాన కారణమా నిమిత్త కారణమా 2 అంటుంది శాస్త్రం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ. స ఈక్షత లోకాన్ను సృజత ఇతి ఐత్రేయోపనిషత్తు. సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి. ఈ విధంగా మనకి
ఐత్రేయంలోనూ ఛాందోగ్యంలోనూ ఈ సృష్టి క్రమం కనిపిస్తోంది. స ఈక్షత, సోకామయత, తదైక్షత పదాలు నిమిత్త కారణాన్ని, బహుశ్యాం ప్రజా ఏయేతి ఉపాదాన కారణాన్ని సూచిస్తున్నాయి. అనుప్రవేశ శృతి కూడా ఉపాదాన కారణాన్ని సూచిస్తోంది. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు ఐతరేయ ఉపనిషత్తు. సయేష ఇహ ప్రవిష్ట బృహదారణ్యకోపనిషత్తు. ఈ విధంగా సృష్టి గురించి అనేక రకాలుగా చెప్పబడింది. సృష్టి గురించి అపవాద ప్రక్రియ కైవల్యోపనిషత్తు. దీన్ని కేవలం చాలా తేలిగ్గా చూస్తాం. ముందేమో 15 మంత్రాల్లో పంచభూతాలు, వ్యష్టిలో 19 అంగాలు వచ్చాయని చెప్తుంది. అది అధ్యారూపం. 23వ మంత్రంలో వీటిని నిషేధిస్తుంది. న పుణ్య పాపే మమనాస్తి నాసు, న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి, న భూమిరాపో నచవహ్నిరస్తి, నచానిలో మేస్తి నచాంబరంచ. శుద్ధ చైతన్యంగా నాకు పుణ్యపాపాలు లేవు, నాకు శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, నాకు జన్మ లేదు, మరణం లేదు. పారమార్థిక స్థాయికి ఎదిగితే పంచభూతాలు కూడా లేవు. జగత్తు వ్యవహారిక స్థాయికి చెందినది. ఛాందోగ్య ఉపనిషత్తు. ఛాందోగ్య ఉపనిషత్తులో 3 భూతాల నుంచి సృష్టి వచ్చిందని చూశాం. అది అధ్యారూపము. అపవాదంలో త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం ద్వారా చూపిస్తోంది ఛాందోగ్యోపనిషత్. త్రీణి రూపాణి అంటే 3 రంగులు. అవి ఎరుపు, తెలుపు, నలుపు. అవి వరుసగా సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలం, సూక్ష్మ పృథువుని సూచిస్తాయి. అందువల్ల త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం అంటే 3 సూక్ష్మభూతాలే సత్యము. దీని నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ 3 సూక్ష్మభూతాలు కూడా మూల కారణం కాదు. వాటి మూల కారణం ఏమిటి? సద్బ్రహ్మ. ఈ దశలను చూపించడానికి ఉపనిషత్తు స్థూల ప్రపంచంలోంచి 4 ఉదాహరణలు తీసుకుంది. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. మనం సూర్యుని ఉదాహరణ చూద్దాం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనిపించే ఎర్రని రంగు అగ్ని రూపాన్ని, తెల్లని రూపం నీటిని, నల్లని చుక్కలు సూక్ష్మ పృథువుని సూచిస్తాయి. ముందు సూర్యుడిని ఒక కార్యంగా స్వీకరిస్తాం. ఇప్పుడు సూర్యుడిలో ఉన్న 3 రంగులు 3 సూక్ష్మభూతాలు తప్ప ఏమీ కావు. ఇందాకటి దశలు చూస్తే త్రీణి రూపాణి అంటే సూక్ష్మభూతాలు. అవి కూడా సత్యం కాదు. బ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. తక్కిన ఉదాహరణకు ఇవే దశలు. శరీరపరంగా కూడా ఇవే దశలు. వ్యష్టిపరంగా మనస్సు, ప్రాణం, వాక్కుల విషయంలో చూస్తాం. ఈ 3 వరుసగా పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వాల నుంచి వచ్చిన కార్యాలు. దీని నుంచి తక్కిన దశలకు వెళ్ళాలి. శరీరం కార్యం, స్థూలభూతాలు కారణం. స్థూలభూతాలు కార్యం, సూక్ష్మభూతాలు కారణం. సూక్ష్మభూతాలు కార్యం, బ్రహ్మ కారణం. అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బృహదారణ్యకోపనిషత్తు సత్యస్య సత్యం అంటుంది. అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చూపిస్తుంది. సత్యస్య సత్యాన్ని 2వ అధ్యాయంలో 3-4 బ్రాహ్మణాల్లో చూస్తాం. సత్యం అంటే వ్యవహారిక సత్యం. సత్యస్య సత్యం అంటే వ్యవహారిక సత్యానికి సత్యం అంటే పారమార్థిక సత్యం. వ్యవహారిక సత్యాన్ని మళ్ళీ 2గా విభజించవచ్చు. అది వ్యష్టి, సమష్టి. అధ్యారూపం. శిశు బ్రాహ్మణంలో వ్యష్టి వ్యవహారిక సత్యం కింద ప్రాణం గురించి చూస్తాం. ప్రాణం స్థూల సూక్ష్మ శరీరాలకు ప్రతీక. ఇంకో విధంగా చెప్పాలంటే మూర్తామూర్త శరీరాలు. ఈ వ్యష్టిని ప్రాణ ఉపాసన ద్వారా వివరించింది ఉపనిషత్తు. వ్యష్టిపరంగా చూస్తే అది అధ్యాత్మం. సత్యస్య సత్యం అనే నిర్వచనంలోని మొదటి సత్యం అర్థం చేసుకుని 3వ బ్రాహ్మణానికి వెళ్ళాలి. ఇప్పుడు మూర్తామూర్త బ్రాహ్మణంలో సమష్టిపరంగా చూస్తాం. దీన్ని అధిదైవ స్థాయి అంటారు. అధిదైవ స్థాయిలో ఆకాశం, వాయువు అమూర్త ప్రపంచం, అగ్ని, జలం, పృథివీ మూర్త ప్రపంచం. వీటిని సత్యం అంటుంది ముందు. దీన్ని అధ్యారూపం అంటారు. తర్వాత వీటిని నేతి పద్ధతి ద్వారా సత్యం కాదని నిరూపిస్తుంది ఉపనిషత్తు. దీన్ని అపవాదం అంటారు. అపవాదంలో సత్యస్య సత్యంలోని మొదటి సత్యాన్ని తిరస్కరించడం ద్వారా 2వ సత్యాన్ని నిలబెట్టాలి. నేతి ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలను కొట్టివేస్తే మిగిలేది ఆత్యంతిక సత్యము. బ్రహ్మ సత్యం యొక్క సత్యము అంటే ప్రాణ వ్యావహారిక సత్యం అయితే,
బ్రహ్మ ఈ సత్యానికి సత్యం. మాండూక్యోపనిషత్తు అజాతివాదము సత్యము అంటుంది. కార్యపరంగా స్వప్నం నుంచి లేస్తే స్వప్నం మిథ్య, జాగ్రత్తావస్థ నుంచి స్వప్నానికి వెళితే జాగ్రత్త ప్రపంచం మిథ్య. ఈ రెండు ప్రపంచాలు మిథ్య. మిథ్యా సృష్టివాదం, దీని మిథ్యా సృష్టివాదం అంటారు. కారణపరంగా తురీయం బ్రహ్మ, అద్వైతం నిర్వికారం. నిర్వికారం బ్రహ్మ కారణం కాలేదు. కారణం కావాలంటే అది సవికారం అవ్వాలి. బ్రహ్మ కాలాతీతం, కార్యకారణాలు కాలంలో జరగాలి. అందువల్ల నిజంగా సృష్టి జరగలేదు. ఇది అజాతివాదం. కార్యకారణ పరంగా జగత్తుకు బ్రహ్మకు కార్యకారణ సంబంధం 4 విధాలుగా లేదు. అసత్వస్తువు నుంచి అసత్వస్తువు రాలేదు, అసత్వస్తువు నుంచి సద్వస్తువు రాలేదు, సత్వస్తువు నుంచి సత్వస్తువు రాలేదు, సత్వస్తువు నుంచి అసత్వస్తువు రాలేదు. కార్యకారణ సంబంధం ఉండాలి అంటే 2 భిన్న వస్తువులు విడిగా ఉనికి ఉన్నవి ఉండాలి. కుండ మట్టి నుంచి వచ్చినా కుండకు విడిగా ఉనికి లేదు. అంటే మట్టి కుండ 2 పేర్లు కాని వస్తువు ఒకటే. అందువల్ల జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఇది అద్వైతం. గతి సామాన్య దర్శనంలో విశేషం. మహావాక్యం గతి సామాన్య దర్శనం అంటే ఏ ఉపనిషత్తు తీసుకున్నా దాని సారం ఒకటే. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇదే వేదాంతం చెప్పేటటువంటి పరమ సత్యము. ఏ ఉపనిషత్తులో చూసినా ఇదే విషయం ఉంటుంది. ముందు 2వ వాక్యాన్ని చూద్దాం. ఇది మహావాక్యాన్ని సూచిస్తుంది. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తుంది మహావాక్యం. అది తెలియడానికి 4 మహావాక్యాలు ప్రసిద్ధి చెందేలా చేశారు ఆచార్యులు. అవి చూద్దాం. ముందు చెప్పేది ఒకటే అంశమైన చెప్పే విధానంగా విశేషం కనబడుతుంది. అహం బ్రహ్మ అస్మి, బృహదారణ్యకోపనిషత్తు. బ్రహ్మావా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ ఆవేత్ అహం బ్రహ్మ అస్మి ఇతి తస్మాత్ తత్సర్వం అభవత్. అగ్రే అజ్ఞానవస్థలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఛాందోగ్యోపనిషత్. ఆత్మావా ఇదమేకం ఏవాగ్ర ఆసీత్, ఐతరేయోపనిషత్. ఈ 2 చోట్ల అగ్రే అంటే సృష్టికి పూర్వం, కానీ ఈ మంత్రంలో అగ్రే అంటే అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు అని అర్థం. బ్రహ్మైవ ఆసీత్, బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇదం, జీవాత్మ చైతన్యంగా ఉన్నాడు. అందువల్ల బ్రహ్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు. తదాత్మానం అవేత్, బ్రహ్మ తన గురించి తెలుసుకున్నాడు. ఏవా, తనను తాను అంటే శరీర వ్యతిరిక్త ఆత్మను శుద్ధ ఆత్మన్న, కేవల ఆత్మన్న, లక్ష్యార్థ అన్న, సాక్షి చైతన్యం అన్న ఒకటే. తాను కార్యకారణ సంఘాతానికి విలక్షణంగా ఉన్న ఆత్మను అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? అహం బ్రహ్మ అస్మి ఇతి, నేను బ్రహ్మను. అజ్ఞాన అవస్థలో ఉండి సంసారి జీవిగా కనపడుతున్న నేను సాక్షాత్తు బ్రహ్మే. తస్మాత్, అందువల్ల అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందడం వల్ల ఏమైంది? సర్వం అభవతు, ఆ బ్రహ్మ సర్వం తానే అయ్యాడు. లేదా జీవాత్మ రూపంలో ఉన్న ఆ బ్రహ్మజ్ఞానం పొందడం వల్ల సర్వాత్మ భావనను పొందాడు. తత్వమసి శ్వేతకేతో, ఛాందోగ్యోపనిషత్తు. జగత్తు సద్బ్రహ్మ, జగత్తు ఈజ్ సద్బ్రహ్మ ప్లస్ నామరూపాలు. రెండోది సద్జగత్తు అంతటికీ ఆత్మ. సద్బ్రహ్మ అధిష్టానం, సద్బ్రహ్మ సారం. మనం మట్టి కుండ అంటున్నాం. కుండను సత్యం చేసి మట్టిని దానికి విశేషణంగా వాడుతున్నాం. నిజానికి కుండగా ఉన్న మట్టి అనాలి. అలాగే ఉనికి ఉన్న జగత్తు అనాలి. జగత్తును సత్యం చేసి ఉనికిని దానికి విశేషణంగా వాడుతున్నాం. నిజానికి జగత్తుగా ఉన్న ఉనికి అనాలి. అందువల్ల జగత్తుకు ఆత్మ బ్రహ్మ, అంటే జగత్తుకు అధిష్టానం బ్రహ్మ. బ్రహ్మ జగత్తుకు అధిష్టానం అంటే బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మే జగత్తంతా అనేక నామరూపాలతో ఉంది. ఉదాహరణకు భూలోక సత్తా భూలోక సత్తాగా ఉంది. అందువల్ల సద్విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి. అలా అయితే సత్ విజ్ఞానం ఎలా పొందడం? ఈ ప్రశ్నలో అర్థం లేదు. బ్రహ్మను ఎప్పుడు అనుభవించడం లేదు. సర్వదా బ్రహ్మ అనుభవం ఉంది. అన్ని చోట్ల బ్రహ్మ అనుభవం ఉంది. నిజానికి వేదాంతం మనకు సవాలు విసురుతోంది. సరే, బ్రహ్మం చూస్తానంటున్నావు కదా, బ్రహ్మం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. బ్రహ్మం తప్పించుకోవాలంటే ఉనికి లేని వస్తువును అనుభవించాలి.
నామరూపాలు మారుతాయి కానీ ఉనికి ఉంటుంది. ఇంగ్లీష్లో ద బుక్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద పెన్ ఈజ్ అని చెప్పుకుంటూ వస్తాం. పేర్లు మారుతాయి కానీ ఈజ్ 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 అంటూనే ఉన్నాం. ఈజినెస్ మారదు. ఈజినెస్సే బ్రహ్మ. బ్రహ్మను అన్ని వేళలా అన్ని చోట్ల అనుభవిస్తూనే ఉన్నాం. నిర్గుణ బ్రహ్మను చూడడం ఎలా? అయినా మనకు తృప్తి లేదు. నేను అనుభవిస్తున్నది నామరూపాలతో ఉన్న బ్రహ్మను. సగుణ బ్రహ్మను నాకు శుద్ధ చైతన్యాన్ని, సగుణ బ్రహ్మను నాకు శుద్ధ చైతన్యాన్ని, నిర్గుణ బ్రహ్మను అనుభవించాలని ఉంది. నిర్విశేష బ్రహ్మను చూడాలని ఉంది. కనీసం కొంచెంగానైనా చూడాలని ఉంది అంటారు. తత్వమసి. నిర్గుణ బ్రహ్మను వస్తువుగా చూడలేం. అనుభవం నామరూపాలతో అవుతుంది. జగత్ ఈజ్ ఈక్వల్ టు సద్బ్రహ్మ ప్లస్ నామరూపాలు. సద్బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ మైనస్ నామరూపాలు. సద్బ్రహ్మను చూడాలంటే నామరూపాలు తీసేయాలి. ఎలా తీసేయాలి? నామరూపాల జగత్తును ఇంద్రియాలనే ప్రమాణంతో చూస్తాం. ఇంద్రియాలనే ప్రమాణాలు తీసేయాలి. ఎన్నో లైట్లు వెలుగుతున్న గదిని చీకటిగా చూడాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? దానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి, ఒక్కో లైటు ఆర్పుకుంటూ రావడం, మీరే కళ్ళు మూసుకోవడం. రెండో పద్ధతి. అప్పుడు చీకటి మిగులుతుంది. చీకటి నాకు తెలియడం లేదే, అయితే చూడాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే చీకటిని చూడలేము. అలాగే నిర్గుణ బ్రహ్మం చూడాలంటే ప్రమాణాలు వాడలేము. అందుకే అశబ్దం, అస్పర్శం, అరూపం అన్నారు. నిర్గుణ బ్రహ్మను ఎన్నటికీ అనుభవించలేం. ప్రమాణం వాడితే అది సగుణం అయిపోతుంది, ప్రమేయ రూపం వస్తుంది. కైవల్యంలో తత్ ఏవత్వం, ఆ బ్రహ్మము నువ్వే. త్వమేవ తత్, నువ్వే ఆ బ్రహ్మవు. తత్వమేవ త్వమేవ తత్, ఆ బ్రహ్మము నువ్వే, నువ్వే ఆ బ్రహ్మవు అని మళ్ళీ తిరిగేసి చెప్పడంలో 2 సూక్ష్మమైన వివరాలున్నాయి. కొన్ని వాక్యాలను తిరిగేసి చెప్పలేం. ఉదాహరణకు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఆంధ్రుడు భారతీయుడే. ఈ వాక్యాన్ని తిరిగేసి చెప్పలేం. ప్రతి ఆంధ్రుడు భారతీయుడు అవుతాడు, కానీ ప్రతి భారతీయుడు ఆంధ్రుడు కాడు. తమిళుడు కావచ్చు, పంజాబీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, మరేదైనా రాష్ట్రానికి చెందినవాడు కావచ్చు. జీవాత్మ పరమాత్మ అంటే అది అంశీ సంబంధం కావచ్చు. అంటే జీవాత్మ పరమాత్మలో ఒక భాగం అనే పొరపడే అవకాశం ఉంది. అంశీ భావాన్ని నిరాకరించడం కోసం చెప్పబడింది. ఇలా తిరిగేసి చెప్పడంలో ఇంకొక అర్థం, జీవాత్మ పరమాత్మ పూర్తిగా ఒకటే అని. అయమాత్మ బ్రహ్మ, మాండూక్యోపనిషత్తు. అయమాత్మ బ్రహ్మ, ఇదొక మహావాక్యం. బ్రహ్మ అంటే వేరే ఏమిటో కాదు, ఈ ఆత్మే. ఈ మంత్రంలోనే 2 ఈక్వేషన్లు వచ్చాయి. సర్వం బ్రహ్మ, బ్రహ్మ ఇజ్ ఈక్వల్ టు ఆత్మ. అందువల్ల సర్వం ఇజ్ ఈక్వల్ టు ఆత్మ. చూడ్డానికి 2 భిన్న విచారణలుగా కనిపించినా రెండిటి గమ్యం ఒకటే. అందువల్ల ఓంకార విచారణను ఆత్మ విచారణతో పోల్చి చేస్తాం. అందువల్ల ముందు ఆత్మ విచారణను పరిచయం చేస్తోంది ఉపనిషత్తు. చతుష్పాద ఆత్మ విచారణ మంత్రాలు 3 నుంచి 7 వరకు. 5 మంత్రాలు ఆత్మ యొక్క 4 పాదాల గురించి వివరిస్తాయి. ఆత్మ అంటే ఎవరో కాదు, నేను. ఈ మంత్రం స్థూల ఆత్మను వివరిస్తుంది. ఈ ఆత్మ జాగ్రత్త ప్రపంచంలో వ్యవహారం నడుపుతుంది. అందువల్ల అది బహిష్ప్రజ్ఞ. ఈ జంట పేరు విశ్వ విరాట్. మంత్రం 4. ఈ మంత్రం సూక్ష్మాత్మను వివరిస్తుంది. ఈ ఆత్మ స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని చూస్తుంది. అందువల్ల అది అంతఃప్రజ్ఞ. ఈ జంట పేరు తేజస హిరణ్యగర్భ. ఈ మంత్రాలు కారణాత్మని వివరిస్తాయి. 5-6 మంత్రాలు. ఈ ఆత్మ సుషుప్తావస్థలో కారణ శరీరంలో లయమవుతుంది. ఏమీ కార్యాలు ఉండవు కాబట్టి ప్రజ్ఞాన గణః. ఈ జంట పేరు ప్రాజ్ఞ ఈశ్వర. ఈ విధంగా ఈ 3 పాదాలు గుణాలున్న ఆత్మను వివరిస్తాయి. తురీయమైన నేను బహిష్ప్రజ్ఞను కాను, అంతఃప్రజ్ఞను కాను, ఘనప్రజ్ఞను కాను. అంటే విశ్వ తేజస ప్రాజ్ఞలను అవి నేను వేసుకున్న వేషాలు. ఆ విధంగా ప్రమాతృత్రయ విలక్షణం, ప్రమేయత్రయ విలక్షణం. అహమస్మి. పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు అనుమాన ప్రమాణానికి, మనోవృత్తికి, వాక్కుకి అందదు. అంటే సర్వ ప్రమాణ అగోచరము. ఆ విధంగా ప్రమేయత్రయ విలక్షణం ఈ ఆత్మ. త్రయ అధిష్టానం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ.
అయమాత్మ బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తు. మాండూక్యంలో వచ్చిన మహావాక్యమే బృహదారణ్యకంలో కూడా వచ్చింది. అయమాత్మ బ్రహ్మ ఒక మహావాక్యం. ఆ బ్రహ్మను నేను, ఇది సంపూర్ణమైన బోధ. వేదాంత సారమంతా ఒక్క వాక్యంలో వచ్చేసింది. అయమాత్మ బ్రహ్మ మాండూక్యం. మాండూక్యంలో కూడా ఇదే వాక్యం వచ్చింది, వివరించింది. ఇది బ్రహ్మను, జీవాత్మ, పరమాత్మ ఐక్యాన్ని కూడా వివరించింది. అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాన్ని ఇచ్చి ఉపనిషత్తు బ్రహ్మను, ఆత్మను వివరిస్తోంది. అపూర్వం, అనంతరం, అనపరం, అబాహ్యం బ్రహ్మ అంది. ఇదొక అద్భుతమైన నిర్వచనం బ్రహ్మకు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ తైత్రీయంలో వచ్చింది నిర్వచనం. తైత్రీయంలోని ఆ నిర్వచనానికి ధీటుగా నిలుస్తుంది ఈ నిర్వచనం. శంకర్లు వారు తరచూ ఈ రెండు ఉటంకిస్తూ ఉంటారు. బ్రహ్మ కారణం కాదు, కార్యం కాదు. బ్రహ్మ బయట లేదు, బ్రహ్మ లోపల లేదు. ఇదే నిర్వచనాన్ని ఇంకొకలా చెప్పారంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ చిదేవ ఇదమగ్ర ఆసీత్. ఐతరేయోపనిషత్తు. ఆత్మ నిర్వచనం ఏమిటి? సర్వానుభూహు. ఆత్మయే సర్వాన్ని అనుభవిస్తుంది. ఆత్మ చైతన్య రూపం. బ్రహ్మాజీకొల్టు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. అందువల్ల ఆత్మాజీకొల్టు బ్రహ్మ. చైతన్య స్వరూపమైన ఆత్మే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి బ్రహ్మ. ఆ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం వచ్చింది. ఇది మధు విద్యా బోధ. సర్వాత్మ భావనను బోధిస్తున్నాడు. ఇదే భావనను మైత్రేయి బ్రాహ్మణంలో కూడా చూస్తాం. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తు. కోయమాత్మేతి కత్రహ స ఆత్మ. నేను ఎవరు? ఈ రెండిట్లో ఏది ఆత్మ? బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ ప్రవేశించాడు. అరికాల నుంచి హిరణ్యగర్భ ప్రవేశించాడు. ఏది అసలు ఆత్మ? చిద్రూప పరమాత్మన, చిద్రూప హిరణ్యగర్భన? కోహమితి. నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలను కాను, నేను మనస్సును కాను. అవి నేను కాకపోతే నేనెవరిని అని మనిషి ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నించుకోకపోతాడా అని పరమాత్మ అనుకుంటాడని 2వ అధ్యాయంలో సూక్ష్మ శరీరంలో ఉన్న ఏ అంగము కూడా ఆత్మ కాదు. ఎందుకు? 2వ అధ్యాయంలో చూసాం. సరిగ్గా అలాగే చర్చ జరుగుతుంది 3వ అధ్యాయంలో కూడా. సూక్ష్మ శరీరంలో ఉన్న ఏ అంగము కూడా ఆత్మ కాదు. ఎందుకు? అవి ప్రమాణాలు కాబట్టి, మార్పులు చెందుతాయి కాబట్టి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవేవి నేను కాకపోతే నేనెవరు? వీటిని సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉంది. అదే సాక్షి చైతన్యం. ఇక్కడ ప్రజ్ఞానం అంది ఉపనిషత్తు. ఆ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి? చైతన్యం ప్లస్ వృత్తి = అనుభవం. చైతన్యం = అనుభవం మైనస్ వృత్తి. అనుభవంలోంచి వృత్తిని తీసేస్తే మిగిలేది చైతన్యం మాత్రమే. మారే అనుభవాలు మైనస్ మారే వృత్తులు = మారని చైతన్యం. మారే చైతన్యం అనకూడదు. ఇక్కడితో త్వం పదార్థ విచారణ అయిపోయింది. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రతి వృత్తి వెనుక ఈ చైతన్యం ఉన్నది. అదే బ్రహ్మ. ఆత్మ బ్రహ్మ అని ముందే చూసాం. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. ఈ బ్రహ్మ ఎక్కడ ఉందో పెద్ద పట్టికనే ఇచ్చింది ఉపనిషత్తు. సీమటపాకే టపటపా మోగినట్టుగా గడగడ ఒక పెద్ద పట్టిక వస్తుంది. ఈ బ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మ. ఇంద్రుడు, ప్రజాపతి, దేవతలు, పంచభూతాలు, జీవరాశులు, మనుష్యులు, జంతువులు, వృక్షాలు, క్రిమికీటకాలు, పక్షులు అన్నింటిలోనూ ఉంది. ఇది తత్పదార్థ విచారణ. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం. ఉన్నదంతా ప్రజ్ఞానేత్రం. మొత్తం జగత్తుకు ఉనికి ఇస్తున్నది ప్రజ్ఞానం. అంటే ప్రజ్ఞానం లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. బ్రహ్మ చైతన్యం సత్యం, జగన్విద్య. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. జడమైన జగత్తుకు ప్రజ్ఞానం సత్తా ప్రదాత. కారణం కార్యం అంతటా ఉంటుంది. ఇటువంటి ప్రజ్ఞానాలు ఎన్ని? ఒకటే. నేను ప్రజ్ఞానం, నేను చైతన్యాన్ని, నేను సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మను. అహం బ్రహ్మ అస్మి. అసి పదార్థం అర్థం కూడా వచ్చింది. జీవ ఈశ్వర ఐక్యం ముండకోపనిషత్తు. ముందు మంత్రం 11వ మంత్రం ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, తెలుసుకోబడే వస్తువు కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించే నువ్వే అంటోంది. ముందు
మొదటి గంతు నేను ఆత్మ. సరే, నేను ఆత్మనని ఒప్పుకున్నా కూడా అంతకు ముందు మంత్రం 10వ మంత్రం ఆత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను తెలుసుకున్నట్టు అంది. A = B, B = C. అందువల్ల A = C సూత్రం ప్రకారం నేను ఆత్మ, ఆత్మ బ్రహ్మ, అందువల్ల నేను బ్రహ్మ అంటే మన చేత రెండో గంతు గంతిస్తోంది. రెండో గంతు నేను బ్రహ్మను, నేను బ్రహ్మ. ఈ గంతు గంతితే సరిగ్గా నిల్చోలేము అనుకుంటే ఇక్కడ ఇంకో పెద్ద గంతు గంతిస్తోంది. ముందు ఖండంలో ముందు మంత్రంలో కాదు, బ్రహ్మ జగత్ కారణం అంది. మళ్ళీ వరుసగా చూసుకుంటే తెలియదేమిటి? నేను జగత్ కారణం, నేను ఆత్మ, ఆత్మ బ్రహ్మ, బ్రహ్మ జగత్ కారణం. అందువల్ల నేను జగత్ కారణం. నేను అన్నప్పుడల్లా ఆ నేను ఎవరనేది మర్చిపోకూడదు. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు. నేను అంటే ఆత్మ, నేను అంటే జగత్ కారణం. మూడో గంతు నేను జగత్ కారణం. హే గురు, ఇదంతా నా కొరకు పట్టం లేదు అంటే నువ్వు స్వప్న ప్రపంచంలో చేస్తున్నది అదే అంటోంది. స్వప్నంలో ఉన్నంతసేపు అది నువ్వు సృష్టించినది తెలియదు, స్వప్నంలోంచి లేచాకే తెలుస్తుంది. అలాగే జాగ్రత్త ప్రపంచం ఇంకో కళ లాంటిది. ఇంకా మన గంతులు పూర్తి కాలేదు. మోకాళ్ళ నొప్పితో నడవడమే కష్టమైన మనను ఏకంగా పెద్ద గంతులే గంతిస్తోంది ఉపనిషత్తు. అన్ని కార్యాలు కారణానికి నామరూపాలు అంటే కారణమే కార్యంగా భాసిల్లుతోంది. బంగారమే నామరూపాలున్న ఆభరణాలుగా భాసిల్లుతోంది. ఉన్నదంతా ఒక్కటే, ద్వితీయం ఉంటేనే భయం, ద్వితీయం లేకపోతే దేన్ని చూసి భయం అంటే జగత్ కారణం కార్యమంతటా ఉంది. నాలుగో గెంతు నేను కార్యమంతటా భాసిల్లుతున్న జగత్ కారణం. ఇప్పుడు మంత్రంలోకి వెళ్దాం. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్. కారణం బ్రహ్మ అయిన నేనే ముందున్న జగత్తు. బ్రహ్మ పశ్చాత్. కారణం బ్రహ్మ అయిన నేనే వెనకనున్న జగత్తు. బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ. బ్రహ్మ దక్షిణం వైపు ఉత్తరం వైపు. అధశ్చోర్ధంచ ప్రసృతం. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం జగత్తులో నేనే శ్రేష్టమైన బ్రహ్మగా నెలకొని ఉన్నాను. మొదటి పాదంలో అమృతం అని, ఆఖరి పాదంలో వరిష్టం అని వచ్చింది. రెండు బ్రహ్మకు విశేషణాలు. అనేకం, అనిత్యం, అసారం. అంతటా అసత్య ప్రపంచం అంతటా ఏకం, నిత్యం, సారం, సత్యమైన కారణం ఉంది. ఆ కారణాన్ని నేనే. పై దశలన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను ఆత్మ, ఆత్మ బ్రహ్మ, బ్రహ్మ జగత్ కారణం, జగత్ కారణం జగత్ కార్యం అంతటా. అందువల్ల జగత్ కారణం బ్రహ్మనైన నేను శరీరం, ఇంద్రియాలు, మనస్సు కాదు. ఏక ఆత్మను జగత్తు అనే కార్యమంతటా బాసిల్లుతున్నాను. ఏక నిత్య సార సత్య కారణం నేను. అనేక అనిత్య, అసార, అసత్య కార్యప్రపంచం అంతటా ఉన్నాను. మయేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం. మై సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఇది ఒక అద్భుతమైన మంత్రం. వేరే ఏ ఉపనిషత్తులోనూ ఇటువంటి మంత్రాన్ని చూడం. నేను కలలో ఉండగా అందులో ఒక జీవిని అనుకుంటాను, కానీ కల నుంచి లేచాక నేనే ఆ కలకు సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి అని తెలుసుకుంటాను. కానీ కలలో ఉండగా చెప్పలేను, కల నుంచి లేచాకే చెప్పగలను. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్నంతసేపు అది నిజం అనుకుంటాను. దాని నుంచి శ్రవణ, మనన, నిధిధ్యాసన ద్వారా లేచాక అది కూడా ఒక స్వప్నమే అని తెలుసుకుంటాను. అసలు స్వప్నం అల్పస్వప్నం అయితే ఇది మహాస్వప్నం అని చూశాం. నేను మహాజాగ్రత్త పురుషుణ్ణి అయితే ఈ జాగ్రత్త ప్రపంచం నా నుంచి పుట్టి నా వల్లే స్థితి పొంది నాలోనే లయమయ్యే మహాస్వప్నాన్ని తెలుసుకున్నాను. ఈ మహాస్వప్నానికి నేనే సృష్టి, స్థితి, లయ కారకుడిని అని చెప్పగలిగితే నాకు వేదాంత సారం బాగా అర్థమైనట్టు. మై ఏవ సకలం జాతం. అంతా నా నుంచే పుట్టింది. నేను జాగ్రత్త కారణం బ్రహ్మను. ఇది నిధిధ్యాసనం చేసే మంత్రం. కాలం, దేశాలతో సహా అంతా నా నుంచే పుట్టింది. కానీ ఈ వాక్యం ఎప్పుడు నిజమవుతుంది? ఆ నేను ఎవరో సరిగ్గా అర్థమైనప్పుడు. నన్ను నేను కార్యకరణ సంఘాతంగా భావించుకుంటే. ఈ మాటకు అర్థం లేదు. నేను ఎవరో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ మంత్రం మీద నిధిధ్యాసన చేసే ముందు
నెమ్మదిగా పంచ అనాత్మల నుంచి, అంటే వృత్తి, ఆస్తి, కుటుంబం లాంటి వాటి నుంచి విడివడి మానసికంగా విశ్వరూప ఈశ్వరునికి అప్పచెప్పేయాలి. దీని ఆత్మనివేదన రూప భక్తి అంటారు. ఈ భక్తిలో అహంకార మమకారాలను మనసారా అప్పచెప్పేస్తాం. బలిచక్రవర్తి కథ దీనికి తార్కాణం. బలిచక్రవర్తి తనకున్నవన్నీ వదులుకున్నాడు, అంటే మమకారాన్ని వదులుకున్నాడు. వామనమూర్తి 2 పాదాలతో మమకారం పోయింది, కానీ అహంకారం ఇంకా మిగిలి ఉంది. 3వ పాదాన్ని తన తల మీద పెట్టమనడంతో అహంకారం కూడా పోయింది. చైతన్యం అయిన నానించే సృష్టి వచ్చి కొన్ని క్షణాలు నాట్యం చేస్తున్నది. దాని కాలపరిమితి కొన్ని క్షణాలే అనవచ్చు. కానీ వచ్చిన చిక్కేమిటంటే, మనం బుడగలాంటి జీవితంతో మమేకం చెంది ఆ బుడగకు అధిష్టానమైన నీటిని చూడటం లేదు. మనం చైతన్య స్వరూపులం అని తెలుసుకోవటం లేదు. మై సర్వం ప్రతిష్ఠితం, నేను అన్నింటికీ స్థితి కారణాన్ని. మై సర్వం లయం యాతి, చివరికి అన్ని నాలో లయమవుతాయి. నేను లయ కారణాన్ని, బ్రహ్మను. సృష్టి స్థితి లయ కారణం అంటారు. ఇక్కడ విద్యార్థి తన సృష్టి స్థితి లయ కారణం అంటున్నాడు. అంటే అతను ఏం సూచిస్తున్నాడు? తద్ అద్వయం బ్రహ్మ అహమస్మి. అతను అసలు స్వరూపాన్ని సూచిస్తున్నాడు. నేను పరమాత్మగా సృష్టి స్థితి లయకారకుణ్ణి, కానీ నా అసలు స్వరూపం కార్యకారణ విలక్షణ బ్రహ్మ, నిరుపాధిక బ్రహ్మ అహమస్మి. నేను సృష్టికర్తను అని అహంకారపరంగా చెప్తే అది తప్పు, కానీ సాక్షిపరంగా చెప్తే అది గర్వం కాదు, జ్ఞానం. జీవాత్మగా చూస్తే నేను కార్యం, పరమాత్మగా చూస్తే నేను కారణం. నేను కారణ బ్రహ్మను, కారణ పరమాత్మ అహమస్మి. అంగుష్టమాత్ర పురుష కఠోపనిషత్తు. పేరు పొందిన 4 మహావాక్యాలే కాక ముండకోపనిషత్తులోను, కఠోపనిషత్తులోను, అలా ప్రతి ఉపనిషత్తులోనూ అనేక మహావాక్యాలు ఉన్నాయి. ఆత్మ లేదా బ్రహ్మ నిర్వచనాలు: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్ చిత్ ఆనంద ఆత్మ, భూమ అక్షరం బ్రహ్మ, అవస్థాత్రయ సాక్షి, శరీరత్రయ విలక్షణం, పంచకోశాతీతం, పురుషోత్తముడు, ఇలాగా అనేకం ఉన్నాయి. ఆత్మ బ్రహ్మ లక్షణాలు: అకర్త, అభోక్త, అప్రమేయం, సర్వవ్యాపకం, జ్యోతిషాం జ్యోతి, చైతన్య స్వరూపం, సర్వ అధిష్టానం, నిరుపాధిక సోపాధిక చైతన్యం, అనంతం. ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క ఉపనిషత్తులో బాగా విశ్లేషించబడుతుంది. అకర్త, అభోక్త. హంతా చేత్ మన్యతే హంతం, హతా చేత్ మన్యతే హతం, ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ నిర్వచనం కూడా సూటిగా చెప్పలేదు. కొంతమంది నేను హంతకుణ్ణి అనుకుంటున్నారు, కొంతమంది నేను చంపబడ్డాను అనుకుంటున్నారు. కానీ ఇద్దరూ సత్యాన్ని తెలుసుకుని వారే. ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. అంటే ఆత్మ అకర్త, అభోక్త, సోపాధిక నిరుపాధిక చైతన్యం. తదే జతి తన్నే జతి, ఈశావాస్యోపనిషత్తు. ఆత్మ కదులుతుంది, ఆత్మ కదలదు. అవస్థాత్రయ సాక్షి చైతన్యం. అవస్థాత్రయ సాక్షి చైతన్యంగా ఆత్మను వర్ణిస్తే 2 విషయాలు గ్రహించవచ్చు. ఆత్మ చైతన్య స్వరూపం. ఎందుకంటే ఆత్మ జడం అయితే దేన్ని సాక్షిభూతంగా చూడలేదు. ఆత్మ తను చూసే 3 అవస్థలకి భిన్నం. ఎందుకంటే చూడబడే వస్తువు వేరు, చూసే వ్యక్తి వేరు. అంతేకాదు, శరీరం ఈ 3 అవస్థల్లోకి వస్తోంది కదా అని కూడా గ్రహించాలి. జాగ్రత్త అవస్థలో మనస్సు ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాం. స్వప్నావస్థలో మనను సృష్టించిన అంతర్గత ప్రపంచాన్ని అనుభవిస్తాం. రెండింట్లోనూ మనల్ని సూచిస్తోంది. మొదటి అవస్థలో బాహ్య ప్రపంచాన్ని, రెండో అవస్థలో తను సృష్టించిన అంత ప్రపంచాన్ని. క్రికెట్ని 2 సార్లు చూసినట్టు అన్నమాట. మొదటిసారి లైవ్ గాను, రెండోసారి రికార్డెడ్ గాను. అలాగే జాగ్రత్త అవస్థలో భౌతిక వస్తువును చూస్తే, స్వప్నావస్థలో వాసనామయ వస్తువును చూస్తుంది మనస్సు. జాగ్రత్త అవస్థలో దేశకాలాలు వేరు, స్వప్నావస్థలో దేశకాలాలు వేరు. స్వప్నంలో పెళ్ళై పిల్లలకి పిల్లలు కూడా పుట్టేయవచ్చు. జాగ్రత్త అవస్థలో ఉన్న శరీరం స్వప్న సుషుప్తి అవస్థలకు తెలియదు. స్వప్నావస్థలో ఉన్న శరీరం దాని నుంచి బయటకు రాగానే మాయమవుతుంది.
కాబట్టి శరీరం మారుతుంది, కానీ చైతన్యం మారదు. స్వప్నావస్థలో జాగ్రత్త కాలం పోతుంది, సుషుప్తావస్థలో జాగ్రత్త కాలం స్వప్నకాలం రెండూ పోతాయి. పడుకున్నాను అని తెలుస్తుంది, కానీ ఎంతసేపు పడుకున్నానో తెలియదు. అందుకని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నింటిలోనూ సమానంగా ఉన్నది ఏమిటి? వీటిని చూస్తున్న చైతన్యం. అదెవరు? నేను. ఆత్మ అప్రమేయం. అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాదది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు, రెండిట్లోనూ సమానంగా ఉంది. వస్తువు అంటే ఆబ్జెక్టు. దీని అర్థం ఆత్మ అసలు ఆబ్జెక్టే కాదు, సబ్జెక్ట్ అని నువ్వే అది. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. నువ్వు ఉపాసన చేస్తున్న దేవుడు బ్రహ్మ కాదు, ఉపాసన చేస్తున్న నువ్వే బ్రహ్మ అని తెలుసుకో. దీని అర్థం కూడా అదే. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్టు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వే అది ఎప్పటికీ, అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. శరీరత్రయ విలక్షణం. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః. కేనోపనిషత్తు. చెవి పరంగా చూస్తే 3 అంశాలు చూస్తాం. ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఉండడం వల్లనే చెవిని చెవి అనగలుగుతున్నాం, అంటే చెవితో వినగలుగుతున్నాం. ఆత్మ శరీరంలోని అంగాలకు భిన్నంగా ఉంది. తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మా విదో విదుహు. జ్యోతికి సాంకేతిక అర్థం జ్యోతి సమక్షంలో వస్తువులు తెలిసి, ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియకపోవడం. సూర్యుడు ఒక జ్యోతి, కానీ అంత స్వయం ప్రకాశక జ్యోతి కూడా గుడ్డివానికి తెలియదు. కన్ను ఒక జ్యోతి. కన్ను అంటే అన్ని ఇంద్రియాలను జ్యోతిగా తీసుకోవాలి. ఇంద్రియాలు వెనక మనస్సు ఉంటేనే అవి పనిచేస్తాయి. అందువల్ల మనస్సు ఒక జ్యోతి. ఆలోచనలో ఉన్న ఆలోచన లేని మనస్సు ఒకటి చూస్తుంది, అది సాక్షి చైతన్యం. అది ఒక జ్యోతి అనకూడదు, అదే జ్యోతి. అది స్వయం ప్రకాశక జ్యోతి, దాన్ని ఎవరూ ప్రకాశింపజేయలేరు. అందువల్ల అది జ్యోతిషాం జ్యోతి. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, కాబట్టి సర్వ ప్రమాణ అగోచరం. అందువల్ల దాన్ని నేతి పద్ధతి ద్వారా తెలుసుకోవాలి. అది సూచించే మంత్రాలు కొన్ని చూద్దాం. నత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యదైతదనుశిష్యాత్. ఆత్మను కంటితో చూడలేం, మాటలు వర్ణించలేవు, మనసు తెలుసుకోలేదు. గురువు నాకు తెలియదు అంటున్నాడు, నాకే కాదు ఎవరికీ తెలియదు అంటున్నాడు. ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం. అది జ్ఞానేంద్రియాలకు అందదు, కర్మేంద్రియాలకు అందదు. పుట్టుక లేదు, రంగు లేదు, దానికి కళ్ళు చెవులు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయత్. బ్రహ్మ శబ్ద స్పర్శ రూపరస గంధాలకు అతీతం, అంటే ఇంద్రియ గోచరం. ఆత్మ స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పొట్టిది కాదు, పొడుగుది కాదు. అలా సాగుతుంది ఈ వర్ణన. ఆత్మానాత్మ వివేకం. ఆత్మానాత్మ వివేకం దృగ్దృశ్య వివేకం ద్వారా చేస్తారు, పంచకోశ వివేకం ద్వారా కూడా చేయొచ్చు. గతి సామాన్య దర్శనం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. వేదాంత సారాన్ని గతి సామాన్య దర్శనం అంటారని, ఏ ఉపనిషత్తు చూసినా వేదాంత సారం ఒకటే అని చూసాం. అందులో ఒకటి బ్రహ్మసత్యం జగన్మిథ్య. బ్రహ్మసత్యం చెప్తే చెప్పండి, కానీ జగన్మిథ్య అని మీరు ఎందుకు చెప్తారు అని శంకర్ల వారిని చాలా మంది ప్రశ్నించారు. అది ఆయన చెప్పారు, కానీ ఉపనిషత్తులో లేదంటారు. బృహదారణ్యకంలోనే అనేక చోట్ల వస్తుంది. మాండూక్యోపనిషత్తులో అజాతివాదం సత్యం ద్వారా జగన్మిథ్యాత్వాన్ని నిరూపించారు గౌడపాదులు. నిజానికి అధ్యారోప అపవాదంలోనే ఈ అంశం చూశాం. బృహదారణ్యకంలో చూద్దాం. అతోన్యదార్థంతో 3-4 బ్రాహ్మణాలు ముగుస్తాయి. దాని అర్థం బ్రహ్మసత్యం జగన్మిథ్య. సాక్షి చైతన్యాన్ని నువ్వు చూడలేవు, వినలేవు, మననం చేయలేవు, బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. ఏషత ఆత్మ సర్వాంతరః. ఈ సాక్షి చైతన్యమే నీలో ఉంది, ఇదే సర్వానికి లోపల ఉంది. అతోన్యదార్థం అతః అన్యత్ ఆర్తం. ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. అద్వైతానికి ఆయువు పట్టిది. అతః అంటే సాక్షి కానిది, అన్యత్ అంటే తక్కినవన్నీ, ఆర్తం మిథ్య అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య.
అతోన్యదార్థం వాక్యాన్ని ఉపస్థ బ్రాహ్మణంలో, కహోల బ్రాహ్మణంలో, అంతర్యామి బ్రాహ్మణంలో వస్తుంది. ఎత్ర అన్యదివస్యాత్ తత్ర అన్యత్ పశ్యేత్. ఎక్కడ రెండో వస్తుంటుందో అక్కడ రెండో దాన్ని చూస్తాడు. అలాగే తనకు భిన్నంగా ఉన్నదాన్ని వాసన చూస్తాడు, తనకు భిన్నంగా ఉన్నదాన్ని ఆస్వాదిస్తాడు, తనకు భిన్నంగా ఉన్న దాని గురించి మాట్లాడతాడు, తనకు భిన్నంగా ఉన్న దాని గురించి ఆలోచిస్తాడు, తనకు భిన్నంగా ఉన్న దాని గురించి చూస్తాడు, తనకు భిన్నంగా ఉన్న దాని గురించి తెలుసుకుంటాడు. అంటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయాలు ఉన్నాయి జాగ్రత్తావస్థలో. ఇప్పుడు మళ్ళీ సందేహం కలుగుతుంది. జాగ్రత్తావస్థలో ద్వైతం ఉంది. ఉపనిషత్తు మనం ప్రతిరోజు ద్వైత అనుభవాన్ని, అద్వైత అనుభవాన్ని కూడా పొందుతున్నాం, అవునా? మరి అయితే ఏది ఆత్మ యొక్క నిజస్వరూపం? ఆత్మ ద్వైత రూపమా, అద్వైత రూపమా, ద్వైతాద్వైత రూపమా? కొంతమంది ద్వైత రూపమే సత్యము, అద్వైత రూపము ఆగంతుకం అంటారు. కొంతమంది ద్వైత అద్వైత రూపం అంటారు. అంటే వారిది భేద అభేద వాదన. విశిష్టాద్వైతులది కూడా అదే. అద్వైతం ఆత్మ అద్వైత రూపం ఉంటుంది, అంటే ఇది అభేదం మాత్రమే అంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఈ మంత్రమే దానికి సాక్ష్యం లేదా బలం. ఉపనిషత్తు ఒక పదం వేసింది, అన్యదివ స్యాత్. అంటే ఇవ అంటే ఉన్నట్టుగా, నిజంగా లేదు. ఇది అక్షర లక్షలు విలువ చేసే పదం. ఇవ అనటం వల్ల భేదం మిథ్యా వ్యవహారం, మాయా కార్యం. అద్వైతం పారమార్థిక స్వరూపం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఉపసంహారం. అన్ని ఉపనిషత్తుల సారం ఒకటే అని, దాన్ని గతి సామాన్య దర్శనం అని అంటారు. పెద్ద ఉపనిషత్తు పెద్ద ఆత్మ గురించి, చిన్న ఉపనిషత్తు చిన్న ఆత్మ గురించి చెప్పదు. అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇన్ని ఉపనిషత్తులు నేర్చుకోవాలా? ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదా అనుకుంటారు కొందరు. క్రాష్ కోర్సు కావాలి చాలా మందికి. క్రాష్ కోర్సు కావాలంటే క్రాష్ అయిపోతారంటారు పరమార్థానందజీ. ఇన్ని ఉపనిషత్తులు నేర్చుకుంటేనే కానీ వాటిలో ఉన్న వైవిధ్యం తెలియదు. చెప్పేది ఒకటే అయినా ఎన్ని కోణాల్లో, ఎన్ని ప్రక్రియలో, ఎన్ని విభిన్న మంత్రాల్లోనో వస్తుంది. చూస్తే ఆశ్చర్యపోతాం. ఏవో చతుర్మదులుగా తప్ప చాలా భిన్నంగా ఉంటాయి ఒక్కొక్కటి. ఇంకొక కారణం, ఎవరికి ఏ కోణం చెబితే హత్తుకుపోతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక అంశం బాగా అర్థమైతే ఇంకొకరికి ఇంకొక అంశం స్పష్టతనిస్తుంది. అంతేకాదు ఈ శాస్త్రం ఎంత అద్భుతం అనిపించక మానదు. అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురు, అహో గురు, అహో జ్ఞానం, అహో జ్ఞానం, అహో సుఖం, అహో సుఖం. శాస్త్రం ఎంత అద్భుతం, జ్ఞానం ఎంత అద్భుతం, జ్ఞాన ఫలం ఎంత అద్భుతం. ఇన్ని అద్భుతాలు అందించిన గురువులు పరమార్థానంద స్వామీజీ ఇంకెంత అద్భుతం. దీంతో ఈ ఆత్మ అది ఏకము, నిత్యము, సారము, సత్యము అనేటటువంటి విషయాన్ని మనం బాగా కూలంకషంగా చర్చించుకున్నాం. వచ్చే క్లాసులో మరొక విభిన్న అంశాన్ని చర్చించుకుని ఈ ఏకాదశ ఉపనిషత్తుల సారాన్ని ముగించుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.